ప్రపంచం మొత్తం కంప్యూటర్లనే అన్ని పనులు చేసే కాలం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాగితాల కాలానికి తీసుకోపోతున్నది అంటున్నాడు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కినప్పటి నుంచి దరఖాస్తులే దరఖాస్తులు, కులగణన పేరుతోని, గ్రామ సభల పేరుతోని, పథకాల పేరుతోని ఎన్ని దరఖాస్తులు పెట్టినా జనాల లెక్క తెలుస్తలేదు సర్కార్కు. ఇగో ఇప్పుడు మళ్ళా రేషన్ కార్డుల దరఖాస్తులు పెట్టుకోవాలన్నట జనాలు. అప్లికేషన్ల పేరుతోని జనాన్ని ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు హరీష్ రావు. మీరు చేసే డ్రామాలు, అడావుడి, గారడి స్థానిక ఎన్నికల కోసమే తప్ప జనానికి మేలు చేద్దామని కాదన్నాడు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా ముఖ్యమంత్రి అని గట్టిగానే అడిగిండు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా పథకాలు జనానికి ఇచ్చినాం. మీరేమనంటే దరఖాస్తులు అంటున్నారు. జనాలను ఎవల పనులు వాళ్ళు చేసుకోకుండా జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నారు. గాయి గందరగోళం చేస్తున్నారని బాగానే చూపిండు. మీరు పెట్టమనే దరఖాస్తులతోని ప్రజలకేదో పంచతానికి గాక వాళ్లకు వచ్చేటి ఎట్లా దుంచాలనే ఆలోచన ఎక్కువ ఉన్నదని ఏకిపారేసిండు. 14 నెలల పాలన, 3 దరఖాస్తులు, 6 ఆర్భాటాలు అన్నట్టున్నది. మాయమాటలు చెప్పి కాలం ఎల్లదిద్దాం అనుకుంటే నడవది. రేషన్ కార్డులు, ఇల్లులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయండి, అంతేగాని దరఖాస్తుల పేరుతోని జనాన్ని దగా చేయకుండ్రి అన్నట్టు ట్విట్టర్ లో కాంగ్రెస్ సర్కారు మీద కన్నెర్ర చేసిండు హరీష్ రావు సారు. మరి ఇసొంటి ట్విట్టర్లకు కాంగ్రెస్ సర్కారు తీరు మారి మంచి పనులు చేస్తుందో లేకుంటే ఎప్పటి తిరిగిన దరఖాస్తులతోనే కాలం ఎల్లదీస్తుందో చూడాలి అని అంటున్నారు హరీష్ రావు ట్విట్టర్ చదివినోళ్ళు.